తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అగ్నిపూలు అనే నవలను వినేద్దామండి. ఆ రోజు ఆకాశం ఎంతో నీలంగా నిర్మలంగా ఉంది. దాని కింద ఎకరాల కొద్దీ ఉన్న చేల మీద హరితవర్ణం ఎన్నడూ చూడనంత అందంగా చూడముచ్చటగా ఉంది. ఆ చేలకి దూరంగా వలయాకారంగా కొండలు ఉన్నాయి. వాటి మీద నుండి చల్లటి గాలి సాయంకాలపు షికారికి బయలుదేరినట్లుగా మెల్లమెల్లగా వస్తుంది. ఆ గాలి సంతోషంతో నాట్యం చేస్తూ వస్తున్నట్లుగా ఆ కొండ మీద నుంచి జారి అక్కడ ఉన్న ఎత్తైన చెట్ల శిఖరాలని తాకి పచ్చటి చేల మీదుగా ఆ ఊరి చివరగా ఉన్న పెద్ద చెరువు మీదకి వస్తుంది. ఆ చెరువు ఆ ఊరి పొలాలకి అమృత భాండం లాంటిది. దాని సాగు కిందనే వందల ఎకరాలు సాగు అవుతూ ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ సుసంపన్నం చేస్తున్నాయి. ఆ చెరువుకి దూరంగా ఒకనాటి వైభవానికి చిహ్నంగా పాతకాలపు నగల అపురూపంగా అద్దాల తలుపులు ఉన్న పెద్ద కిటికీలతో పొడగాటి వరండాలతో చక్కగా అల్లుకున్న రకరకాల రంగురంగు పూల తీగలతో ఒక పెద్ద మేడ ఉంది. ఎత్తుగా ఉన్న ఆ మేడ పైభాగం నుంచి ఇంకా ఇంకా ఎత్తుకి పైపైకి ఎగిరి ఆకాశం అందుకోవాలని ఉబరాట పడుతున్నట్లుగా రంగురంగుల గాలిపటం ఒకటి ఎగురుతుంది. దాని తోక పాములా మెలికలు తిరుగుతుంది. కొండ మీద నుంచి వస్తున్న చల్లగాలి ఈ గాలిపటాన్ని చూసి ముచ్చట పడినట్టుగా, దాని బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకోవాలన్నట్టుగా పట్టుకోవాలని చూసినట్టుగా అటు ఇటు కదిలింది. ఆ గాలిపటం అల్లరి పిల్లల చిలిపిగా చిందులు వేసి తప్పించుకుంటున్నట్టుగా అటు ఇటు ఊగిసలాడి మళ్ళీ నీలాకాశంలోకి ఎగరసాగింది. దాన్ని కిందకు లాగాలని జాగ్రత్తగా దింపాలని చూస్తున్నాయి రెండు చిన్నారుల చేతులు. అతనికి 8 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అతని బుగ్గల్లో నునుపు, బట్టల్లో తెలుపు, కాళ్ళకి ఖరీదైన చెప్పులు అతను కలవారి గారాల బిడ్డ అని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అతని మేనిరంగు పసిడి ఛాయ. అతని జుట్టు అందంగా ఉంది. అంత చిన్న వయసులోనే అతను నిలబడడంలో రాజసం ఉంది. గాలిపటం కిందకు లాగడానికి ప్రయత్నం చేసి విఫలమైన అతను గారాల పోతున్న స్వరంతో, నీలి, ఇది నాకు రావడం లేదు, నువ్వు దింపు, జాగ్రత్త, తెగిపో నీకు అన్నాడు. నీలి అన్న అమ్మాయికి 15 సంవత్సరాల వయసు అయినా 18 సంవత్సరాలు అన్నంత పుష్టిగా ఉంది. శరీర ఛాయ నల్ల నేరేడు పండులా ఉంది. అతి నల్లగా ఉన్న ఆ నలుపులో నల్ల పాలరాతిలో ఉండే నిగారింపు ఉంది. ఆ శరీరంలో ఎవ్వరం విరబూసిన బంతి పువ్వులా ఉంది. నల్లగా ఉన్న అమ్మాయి ముఖంలో తెల్లగా ఉన్న పళ్ళు మరింత తెల్లగా కనిపిస్తున్నాయి. ఆ పళ్ళ వరుస పెద్దది అయినా దగ్గరగా తీరుగా ఉండడంతో నీలి నవ్వినప్పుడు ఆకాశంలో నల్లటి మేఘాల మధ్య మెరుపు మెరిసినట్లుగా ఉంటుంది. ఆ ముఖంలో ఎప్పుడూ మెరుపులు మెరుస్తూనే ఉంటాయి అన్నట్టుగా నీలి అసలు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా గాలిపటం దించలేని ఆ కుర్రాడిని చూసి పకపకా నవ్వుతుంది. సిద్ధు, నువ్వొట్టి ముద్దు, ఎన్నిసార్లు నేర్పినా నీకు గాలిపటం దింపడం రానే రాదు అంది. సిద్ధార్థకి నీలి తనను మొద్దు అనగానే కోపం వచ్చేసింది. నీలి, జాగ్రత్త, నన్ను మొద్దు అన్నావంటే చూడు, అమ్మతో చెబుతా బెదిరింపుగా అంటూ తనే గాలిపటం లాగసాగాడు. చెప్పుకో, నువ్వు అమ్మతో చెబితే నేను అయ్యతో చెబుతా. అప్పుడు అయ్య ఏమంటాడో తెలుసా? నీలి, సిద్ధు నిజంగానే ముద్దేనే, లేకపోతే గాలిపటం దింపడం రాకపోవడం ఏమిటి అంటాడు. నీలి యాక్షన్ చేసి చూపించింది. సిద్ధు కోపంగా లాగడంతో గాలిపటం దారం మెలికపడి తెగిపోయింది. చూస్తుండగానే గాలిపటం అటూ ఇటూ ఊగి గాలి కౌగిలిలో బందీ అయిపోయి అది ఎత్తుకుపోతున్నట్లుగా సుదూరంగా చుక్కలా మాయమైంది. సిద్ధు ముఖం వెలవెలబోయింది. నీలి పకపక విరగబడి నవ్వింది. నీలి నవ్వు చూడగానే సిద్ధు కోపం ఆవేశంగా మారింది. చేతిలో ఉన్న దారపు కండె ఎత్తి నీలిని కొట్టడానికి వచ్చాడు. నీలి పరుగుదీసింది. సిద్ధార్థ వెంటబడ్డాడు. ఇద్దరూ ఆ డాబా మీద నుంచి మెట్లు దిగి కిందకు పరిగెత్తుతూ వచ్చారు. నీలి మెట్లు దిగగానే హాల్లో కుడివైపున ఉన్న గదిలోకి పరిగెత్తింది. అక్కడ దాదాపు 25 సంవత్సరాలు ఉన్న బక్కపల్చటి యువకుడు ఒకతను బస్తీలు తీస్తూ కసరత్ చేస్తున్నాడు. అతని ఒంటి నిండా చెమటలు దిగగారుతున్నాయి. నీలిని చూడగానే కసరత్ ఆపి, ఏమిటే నీలి అన్నాడు. చిన్నబాబు, సిద్ధు నన్ను కొట్టడానికి వస్తున్నాడు, చెప్పకండి, ఏడుపు ముఖం పెట్టి ప్రాధేయపూర్వకంగా చూసి అంటూనే నీలి అక్కడున్న పుస్తకాల బీరువా వెనక్కి వెళ్ళి ఒదిగి నిలబడింది. సిద్ధు లోపలికి వచ్చాడు. ఏమిటి సిద్ధు అన్నాడు. నీలి ఇక్కడికి వచ్చింది బాబాయ్, ఏది అంటూ మంచం కింద దూరి చూడసాగాడు. బీరువా పక్కన దాగి ఉన్న నీలి తప్పించుకుని గుమ్మంలో నుంచి పరిగెత్తింది. సిద్ధు మళ్ళీ వెంటబడ్డాడు. అక్కడి నుంచి ఎదురుగా ఉన్న గదిలోకి పరిగెత్తింది నీలి. సిద్ధార్థ గదిలోకి వచ్చాడు. అక్కడ 22 సంవత్సరాలు ఉన్న ఒక యువతి జరీ బుటాలున్న పట్టుచీర కట్టుకుని నిలువుటద్దంలో చూసుకుంటూ, అమ్మమ్మ బాగుందా అంటోంది. అక్కడే మంచం మీద కూర్చుని వెండి పాందాన్లో నుంచి తాంబూలం తయారు చేసుకుని వేసుకుంటున్న
ఒక తల పండిన ఆవిడ ఆ యువతిని చూసే, చాలా బాగుందే భవానీ, అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నావు. రేపు రాబోయే ఆ పెళ్ళికొడుకు నిన్ను ఈ చీరలో చూశాడంటే వెంటనే ఎత్తుకుపోతాడు అంది. ఛీ, పో అమ్మమ్మ, నీకెప్పుడూ అదే గొడవ అంటూ విసుక్కుంది. అత్తయ్య, నీలి ఏది? సిద్ధార్థ ఆతురతగా ఆ యువతి చేయి పట్టుకుంటూ అడిగాడు. నాకు తెలీదు పో. మీ ఇద్దరికీ పని పాట లేదు, ఎప్పుడూ గిల్లి కజ్జాలే. భవానీ ఒక కసురు కసిరి చేయి వదిలించుకుంది. అప్పటికే సిద్ధుకి ఆ ముసలావిడ కూర్చున్న మంచం అవతల గోడకి దగ్గరగా నక్కి కూర్చున్న నీలి నల్లటి పాదాలు, తెల్లటి వెండి పట్టీలు కనిపించాయి. అదుగో సిద్ధు తొందరగా ఆ యువతిని ముందు నుంచి పరిగెత్తబోయి కాలు జారి పడడానికి సిద్ధమై ఆ యువతి చీర కుచ్చుళ్ళు గట్టిగా పట్టుకుని ఆపుకున్నాడు. అయ్యయ్యో, నా చీర! భవానీ లబలబలాడుతూ జారిన చీర కుచ్చుళ్ళు పట్టుకుంది. ఒరే సిద్ధు, ఇలారా, మీ నాన్న ఏం చేస్తున్నాడురా అంటూ పిలిచింది అమ్మమ్మగారు. ఉండు తాతమ్మ, ఈ నీలిని ముందు తన్నాలి. మంచం మీదకి ఎక్కి తాతమ్మ భుజం పట్టుకుని నీలి ఉన్న వైపుకు దూకాడు. నీలి కాస్తలో తప్పించుకుని మంచం కింద నుంచి పాకి యువతలికి వచ్చి గుమ్మంలో నుంచి పారిపోయింది. నీలి వరండాలోకి దిగి రంగురంగుల పూల మొక్కల గుబుర్లను దాటి ఎదురుగా కనిపిస్తున్న అదే మేడ చివరి భాగంలోకి పరిగెత్తి అక్కడ వరండాలో నుంచి పైకి ఉన్న మెట్లు చకచక లేడిలా గెంతుతూ ఎక్కింది. సిద్ధార్థ వెన్నంటే వచ్చాడు, కానీ ఆయాసంతో ఉగురుస్తున్నాడు. నీలి మధ్య మధ్యలో వెనక్కి తిరిగి వెక్కిరిస్తూ కవ్విస్తుంటే అతను రోషంతో లేని బలం తెచ్చుకుని పరుగులు తీస్తున్నాడు. మెట్లెక్కి ఇద్దరు ఒక పెద్ద హాలులోకి పరిగెత్తుకు వచ్చారు. ఆ హాల్ చాలా విశాలంగా ఉంది. కింద చక్కటి కార్పెట్తో, అక్కడక్కడ ఖరీదైన అలంకరణ సామాగ్రితో ముఖ్యమైన వ్యక్తుల రాకపోకలను ఉద్దేశించినట్లుగా అమర్చి ఉంది. గోడలకి ఏనాడో వేసిన రంగు అద్దకం ఎంతో నాణ్యంగా, ఇప్పుడు అంత బాగా ఎవరూ వేయలేనట్లుగా ఉంది. పైన పెద్ద షాండ్లియర్ ఉంది. గోడల వారుగా వరుసగా పొడగాటి సోఫాలు ఉన్నాయి. వాటి పనితనం చేయబడిన తీరు చాలా పాత పద్ధతిగా, వాటిలో అమర్చిన కుషను అత్యంత అధునాతనంగా, పాత కొత్తల మేలు కలయికగా అద్భుతమైన అభిరుచిగా ఉన్నాయి. సోఫాల్లో కూర్చునేవాళ్ళు చేతులు ఆంచుకోవడానికి గుండ్రటి పొడగాటి దిళ్ళు ఉన్నాయి. ఎక్కడికక్కడే చేయి జాస్తే అందేట్టుగా యాస్ట్రేలు ఉన్నాయి. ఆ హాలులో గుమ్మంలో నుంచి లోపలికి రాగానే ఎదురుగా గోడకి జమీందారీ స్థాయిని సూచించే దుస్తులతో టీవీగా దర్జాగా నిలబడిన నడివయసు గల ఒక ఆయన నిలువెత్తు తైలవర్ణ చిత్రం ఉంది. ఆయన నిలబడిన తీరు చాలా హుందాగా ఉంది. కోరమీసం, చురుకైన కళ్ళు, మెడలో వేలాడుతున్న గొలుసుకి వజ్రాలు పొదిగిన పొలిగోరు పథకం, ఇవి ఆయనలో ఒక విధమైన మగసిరిని, అందంతో పాటు చూసేవారికి భయోత్సాహం కలిగించేట్టుగా ఉన్నాయి. ఆయన చేతిలో ఒక గొలుసు ఉంది. ఆ గొలుసుకి పెద్ద పులిలా భీకరంగా ఉన్న ఒక కుక్క బంధించబడి ఉంది. క్షణంసేపు పరిశీలనగా చూస్తే ఆ కుక్కలోనూ ఆయనలోనూ ఒక విధమైన క్రూరత్వం కనిపిస్తుంది. ఆ హాలులోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేందుకు పెద్ద పెద్ద అద్దాల తలుపులున్న కిటికీలున్నాయి. వాటి తలుపులు దర్వాజా తలుపుల్లా తెరుచుకుంటాయి. సాయంత్రం వేళలా ఆ తలుపులు తెరిచి అవతల ఉన్న చిన్న బాల్కనీలో చల్లగాలి కోసం కూర్చోవచ్చు. అక్కడ నుంచి చూస్తే అక్కడ దిగువన ఆ భవనం ప్రాంగణంలో ఉన్న లాన్, క్రమపద్ధతిలో పెరిగిన రంగురంగుల పూల మొక్కలు కనిపిస్తాయి. దూరంగా చూస్తే చెరువు, పొలాలు కంటికింపుగా ఉంటాయి. నీలి హాల్లోకి రాగానే ఆ అద్దాల కిటికీలకి అమర్చిన పూల పరదా వెనక దాక్కుంది. సిద్ధార్థ లోపలికి వచ్చాడు. తన ఉనికిని గమనించి అటే వస్తున్నాడని తెలియగానే చెంగున పక్కకు తిరిగి సోఫాలో ముందు నుంచి అక్కడికి 4 బారుల దూరంలో ఉన్న మరో గదిలోకి మాయమైంది. ఆ గదిలో కిటికీకి దగ్గరగా ఉన్న చక్రాల కుర్చీలో 25 సంవత్సరాల యువతి పుస్తకం చదవడంలో సర్వం మరిచినట్టుగా లీనమై కూర్చుని ఉంది. ఆ యువతి ముఖం అప్సరసల్ని సామ్యం తెచ్చేంత అందంగా ఉంది. ఆ యువతి కాళ్ళ మీద తేలికగా ఉన్న కాశ్మీర్ రగ్గు కప్పి ఉంది. అక్కడికి వచ్చిన నీలి, అమ్మా అమ్మా, సిద్ధు వస్తున్నాడమ్మా, నేను ఇక్కడ ఉన్నానని చెప్పకండమ్మా అంటూ ఆ రగ్గు ఎత్తి గబుక్కున దానిలో పిల్లి కూనలా దూకి కదలిక లేకుండా ఒదిగి కూర్చుంది. సిద్ధు గదిలోకి వచ్చాడు. యువతి కాళ్ళ మీద రగ్గు సరిచేసుకుంటూ నీలి కనబడకుండా కప్పి, ఏమిట్రా సిద్ధు అంది. నీలి ఎక్కడమ్మా? దాన్ని తన్నాలి. ఎందుకురా, ఏమైంది? గాలిపటం దింపడం రాలేదని నన్ను మొద్దు అంది. ఆ యువతి నవ్వు ఆపుకుంది. సిద్ధు ఆ రగ్గు దగ్గరే నిలబడి ఆ గదంతా నీలి కోసం కళ్ళతో కలియజూస్తున్నాడు. నీలిని కొట్టకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది నీకు అక్కలాంటిది అని చెప్పలేదు? ఛీ, ఆ నేరేడు కాయ నాకేం అక్క కాదు. ఇదిగో, అట్లా వెక్కిరించకూడదని కూడా చెప్పాను. నలుపు అయినా తెలుపు అయినా, అందంగా ఉన్నా లేకపోయినా మనుషులందరూ ఒకటే అని చెప్పానా లేదా? సిద్ధు తల్లి ముఖం చూశాడు. ఆ కళ్ళలో తీక్షణత్వానికి భయపడ్డాడు. చెప్పావు అన్నట్టు తల ఊపాడు. ఆ యువతి పుస్తకం పక్కన పెట్టి 2 చేతులు జాచింది. ఇలారా?
సిద్ధు ఆ క్షణంలో నీలి మాటే మర్చిపోయినట్టుగా తల్లి అసక్తత అలవాటైన వాడిలా ఆమె కాళ్ల మీద చెయ్యి వేసి ఒడిలోకెక్కి తన చెంపని ఆమె పెదవులకి ఆనించాడు. ఆ యువతి అతన్ని గాఢంగా ముద్దు పెట్టుకుంది. నీలిని ఎప్పుడూ ఏమీ అనకూడదు, తెలిసిందా? ఎందుకని? నీలి లేకపోతే నీకు నీళ్లు ఎవరు పోస్తారు? అన్నం ఎవరు పెడతారు? నాన్న లేడా? బాబాయ్ లేడా? బామ్మ లేదా? నాకు చాలామంది ఉన్నారు అనే అతిశయం ఆ చిన్నారి ముఖంలో గర్వంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేస్తారు, రోజూ చెయ్యరు. నువ్వు ఎందుకు నడవలేవమ్మా? అమాయకంగా అడిగాడు. అది నా దురదృష్టం. దురదృష్టం అంటే? నీ ఎదురుగా అన్నం ఉంటుందనుకో, అది అందుకోవడానికి నీకు చేతులు లేకపోవడం. ఇంతలో బయట నుంచి రుక్మిణి అంటూ పిలుపు వినిపించింది. అధికారంగా కంగు తిన్నట్లుగా ఉన్న గొంతు వినగానే రగ్గు కింద దాగి ఉన్న నీలి, అమ్మో పెద్దమ్మగారు వస్తుంది, ఇక్కడ ఉన్నానంటే చంపేస్తుంది అంటూ గబాల్నా బయటికి వచ్చింది. నీలిని చూడగానే సిద్ధు తల్లి ఒడిలో నుంచి చింగును దూకాడు. నీలిని పట్టుకున్నాడు. నీలి ఈసారి పారిపోలేదు. అతనికి అంది నిస్సహాయురాలిగా చూస్తూ అతను వేస్తున్న దెబ్బలు తింది. రెండత్తయ్య, నీలి అక్కడున్న కుర్చీ తెచ్చి ఇటు వెయ్యి. రుక్మిణి ఎంతో మన్ననగా అంది. నీలి కుర్చీ కోసం పరిగెత్తి గబాల్న తెచ్చి అక్కడ వేసింది. ఎంతో బుద్ధిమంతురాలిలా ఒక పక్కకు ఒదిగి నిలబడింది. ఏం చేస్తున్నావు రుక్మిణి? ప్రౌఢ వయస్సురాలైన ఒక స్త్రీ లోపలికి వచ్చింది. ఆమెకి ఇరుపక్కల చెంపల దగ్గర జుట్టు పాయలుగా నెరిసింది. 50 సంవత్సరాలు పైబడిన శరీరంలో బిగువు సడలలేదు. ముఖాన బొట్టు లేదు. వెడల్పాటి జరి అంచు చీర, మెడలో రత్నాల హారం, చేతులకున్న బంగారపు గాజులు ఆమె వైదవ్యం కూడా ఒక అందంగా చూపిస్తున్నాయి. ఆమె వెంటే 30 సంవత్సరాల యువకుడు కూడా లోపలికి వచ్చాడు. అతను పొడుగ్గా ఉన్నాడు. నడకలో హుందాతనం ఉంది. అతని ముఖంలో ఇంత క్రితం హాల్లో చూసిన తైలవర్ణ చిత్రంలోని వ్యక్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఫోటోకి ఇతనికి తేడా కూడా సుస్పష్టంగా ఉంది. ఇతనికి కోరమీసం లేదు. కళ్ళల్లో క్రూరత్వం లేదు. ఆ కళ్ళు చురుగ్గా ఉన్న వాటిల్లో నిర్మలత్వం ఉట్టిపడుతుంది. నీలి అతన్ని చూడగానే దగ్గరకు పరిగెత్తింది. చూడండయ్యా, సిద్ధు నన్ను ఎట్టా కొడుతున్నాడో అమాయకంగా ముఖం పెట్టి ఫిర్యాదు చేసింది. సిద్ధు వెన్నంటే వచ్చి మళ్ళీ కొడుతున్నాడు. అతను నీలిని ఎడం చేత్తో పక్కకు లాగి కుడి చేత్తో సిద్ధుని ఆపుచేశాడు. ఎందుకురా దాన్ని కొడతావు? చూడు నాన్న, నన్ను ఇది మొద్దు అంటుంది. నిజంగానా? అసలు మీ ఇద్దరికీ తగాదా ఎందుకు వచ్చింది? నేను గాలిపటం దింపడం నేర్చుకోలేనట. నేను అనలేదయ్యా. అతని వెనుక దాగిన నీలి ముఖం మాత్రం ముందు పెట్టి అంది. నువ్వు అనే ఉంటావు. నీకు ఈ మధ్య పని తక్కువ, ఆటలు ఎక్కువ అయిపోయినాయి. టైం ఎంత అయింది? సిద్ధుకి పాలు తాగించావా? రాజేశ్వరి కంఠం ఖంగుమంది. నీలి భయభక్తులతో చూసింది. రా సిద్ధు, పాలు తాగుదు గాని అని పిలిచింది. నేను రాను పో. వెళ్ళు బాబు, మళ్ళీ ట్యూషన్ మాస్టర్ గారు వస్తారు. పాలు తాగు. సిద్ధు ఎంతో మంచివాడు. రాజేశ్వరి సిద్ధుని దగ్గరకు లాక్కుంది. అసలు ఈ సిద్ధు ఎవరు? గారంగా చూస్తూ అడిగింది. రాజేశ్వరి బామ్మ మనవడు. కరెక్టు. మరి మీ బామ్మలాగానే నువ్వు కూడా ఖచ్చితంగా టైం ప్రకారం అన్ని పనులు చేయాలి, అవునా కాదా? సిద్ధు అవునన్నట్టు తల ఊపాడు. వెళ్ళు నీలి, పాలు గోరువెచ్చగా ఇవ్వు, తెలిసిందా? నీలి తల ఊపింది. వేడిగా ఉంటే నేను వచ్చి నీకు చెబుతానులే బామ్మ. నా బంగారు తండ్రి బుగ్గలు పుణికి పంపింది. సిద్ధు నీలి వెంట వెళ్ళాడు. రుక్మిణి తన పక్కనున్న కుర్చీ జరిపింది. కూర్చోండి అత్తయ్య అంది. రాజేశ్వరి కళ్ళు సిద్ధుని తీసుకువెళ్తున్నా నీలి మీదనే క్షణంసేపు తీక్షణంగా నిలిచాయి. రుక్మిణి, ఇది మరీ గెడకర్రలా తయారవుతుంది, కాస్త అదుపులో పెట్టు. నిన్న భవానీ పక్కన మంచం మీద కూర్చుని కబుర్లు చెబుతుంది. నేను చూసి తిట్టే వరకు ఆ సంగతి ఇద్దరికీ గుర్తులేదు. పని వాళ్ళకి చనువు ఇవ్వాల్సిందే, కాదనను. కానీ వాళ్ళ హద్దులు కూడా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం అనేది మనం నేర్పాలి అంది. రుక్మిణి భర్త వైపు చూసింది. అతని ముఖంలో చిరునవ్వు ధైర్యాన్ని కలగజేసింది. కూర్చోండి అత్తయ్య. రెండోసారి ఎంతో అణుకోగా మళ్ళీ గుర్తు చేసింది. రాజేశ్వరి కూర్చుంది. రుక్మిణి చేతులు రగ్గు అంచుని మెలిపెడుతున్నాయి. ఆవిడ సాధారణంగా ఇలా రాదు. వచ్చిందంటే ఏదో పని ఉందన్నమాటే. ఆవిడ తనని కన్నతల్లి కంటే మిన్నగా చూస్తుంది. అయినా రుక్మిణికి ఆవిడంటే భయమే. ఆవిడ సమక్షంలో ఉన్నంతసేపు మనసు పులి ముందు మేకల ఏదో తప్పు చేసినంత జంకుగా భయంగా ఉంటుంది. కుర్చీలో కూర్చున్న రాజేశ్వరి రుక్మిణి అంత క్రితం పక్కన పెట్టిన నవల చేతిలోకి తీసి చూసింది. దాన్ని చూడగానే ఆవిడ ముఖం చిట్లించింది. ఇలాంటివి ఎందుకు చదువుతావు నువ్వు? ఇవి మనసుని పాడు చేస్తాయి, లేని అసంతృప్తులని కలిగిస్తాయి. హాయిగా ఏ రామాయణమో వివేకానంద లేఖనలో రామకృష్ణ పరమహంస ప్రవచనాలో చదువుకో. అన్నట్టు మర్చిపోయాను, నీకోసం బ్రహ్మంగారి కాలజ్ఞానం తెప్పించాను. నా గదిలో ఉంది, తీసుకురావడం మర్చిపోయాను అంది. రుక్మిణి చిన్నపిల్లలా తలదించుకుంది.
ఈ పూట నీ ఒంట్లో ఎలా ఉంది? రాజేశ్వరి ప్రసన్నంగా అడిగింది. బాగానే ఉంది అత్తయ్య. మందు వేసుకున్నావా? భర్త అడిగాడు. రుక్మిణి తల ఊపింది. నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను రుక్మిణి. చెప్పండి అత్తయ్య. కృష్ణ ఊరు వెళ్ళాలి. ఈ దావా వ్యవహారం ఇతను 10 రోజుల పాటు హైదరాబాద్లో ఉంటేనే కానీ తేలదు. 10 రోజుల? రుక్మిణి ముఖం వెలవెలబోయింది. తలెత్తి భర్త వంక దీనంగా చూసింది. 10 రోజులు తక్కువలో తక్కువ టైం అనుకో. ఈ దావా సంగతి ఒకటే కాదు, భవానీకి మనం అనుకుంటున్న మిర్యాలపురం సంబంధం లేదు. ఆ కుర్రాడు ఈ వారంలో హైదరాబాద్ అక్కగారింటికి వస్తాడంట. అతన్ని చూసి మంచి చెడులు ఆరా తీయాలి. రాహుల్కి యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నించాలి. రాహుల్ ఇక చదవనని అంటున్నాడు, మెల్లగా చెప్పింది రుక్మిణి. అంటాడు. వాడు అసలు చదువుతానని అన్నదెప్పుడు? ఎప్పుడూ గొడవేగా, నా నిర్బంధనమేగా. చదువుకుండా ఏం చేస్తాడట? గాడిదలు కాస్తాడా? రోడ్లు ఉడుస్తాడా? వాడికి ఆ యువసేన పిచ్చి పట్టింది. ఆ పని పాట లేని వాళ్ళందరినీ చేర్చాడు. దేశాన్ని ఉద్ధరిస్తాడట. వీడికి దేశ సేవ పిచ్చి వదిలించే మార్గం ఏమిటో నాకు కనిపించడం లేదు. ఆ భవాని చూడబోతే దానికి ఏ సంబంధం తెచ్చినా నచ్చదు. ఎక్కడో కలల్లో రాజకుమారుడు కావాలి అంటుంది. ఇద్దరే నా ప్రాణానికి. అత్తగారి తీవ్రతకి బెదిరినట్టుగా చూసింది రుక్మిణి. కృష్ణ, నువ్వెలాగైనా సరే ఆ మిర్యాలపురం సంబంధం కుదిరేట్టు చూడు. దాని పెళ్లి చేసేస్తే నాకు నిశ్చింత. ఆ రాహుల్ని కూడా ఆ యూనివర్సిటీలో ఇరికిచ్చేస్తే ఈ ఊరి వాళ్లతో వ్యవహారం వదలదు. ముందు ఎంట్రన్స్ పరీక్ష రాయాలిగా అమ్మా. ఆ పరీక్షలొకటి నా ప్రాణానికి. హాయిగా ఏ డబ్బో పారేసి సీటు తెచ్చుకోకుండా. ఆవిడ విసుక్కుంటూ లేచింది. కృష్ణ రేపు బయలుదేరి వెళతాడు. ఆ మాటే చెప్పడానికి వచ్చాను నేను. అన్నట్టు మర్చిపోయాను. డాక్టర్ గారు ఈ పూట రానని కంపౌండర్ చేత కబురు పంపించారు. చూడు, ఆ విధవ పుస్తకాలు ముందు పెట్టుకుని రాత్రిలో ఎక్కువసేపు మేల్కొని నిద్ర పాడు చేసుకోకు. వెళ్ళేటప్పుడు పుస్తకం మీద దృష్టి సారిస్తూ మళ్ళీ హెచ్చరించి వెళ్ళింది. రుక్మిణి ముఖంలో అంత క్రితం ఉన్న శాంతి, ఆనందం అంతరించిపోయినట్టుగా అయినాయి. అప్సరసల్ని సామ్యం తెచ్చే అందమైన ముఖం పిండి బొమ్మల భావశూన్యం అయింది. తలదించుకుని అరచేతులు చూసుకుంటూ కూర్చుంది. రుక్కు, కృష్ణ చైతన్య భార్య దగ్గరకు వచ్చాడు. ఎంతసేపు అయింది ఇలా కూర్చుని? కుర్చీ మీద చెయ్యి వేస్తూ అడిగాడు. చాలాసేపు అయింది. పుస్తకం చదవడంలో టైమే తెలియలేదు. తీసుకువెళ్ళి పడుకోబెట్టనా? తల ఊపింది. కృష్ణ చైతన్య ఆమె శరీరాన్ని పసిపిల్లల అతిపదిలంగా ఎత్తి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. ఈ పూట జ్వరం రాలేదుగా? నుదుటి మీద చెయ్యి ఆనించి చూశాడు. రుక్మిణి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. మీరు ఊరు వెళ్ళక తప్పదా? అతను దీనంగా ఉన్న భార్య కళ్ళల్లోకి క్షణంసేపు తదేకంగా చూశాడు. తర్వాత మృదుస్వరంతో నచ్చజెప్తున్నట్లుగా అన్నాడు. తప్పనిసరి కాబట్టి నేను వెళ్తున్నాను. లేకపోతే నిన్ను వదిలి వెళ్తానా? రుక్మిణి అతని చేతిని తీసేసింది. ఈ మాట మీరు చెబితే సరిపోయేదిగా. మీ అమ్మగారి చేత చెప్పించడం దేనికి? అతను మంచం మీద కూర్చున్నాడు. పిచ్చి రుక్కు. అమ్మ ఇంత క్రితం వచ్చే వరకు నాకు తెలియదు. అనుకోగానే నీ దగ్గరికి వచ్చేశాము. భర్త ముఖంలోకి క్షణంసేపు తదేకంగా చూసిన రుక్మిణి కళ్ళల్లో నీళ్లతో జలజలలాడాయి. 10 రోజుల మిమ్మల్ని వదిలి నేను ఎలా ఉండగలనండి? నాకు తెలుసు. కానీ ఒక అరగంట మీరు కనిపించకపోతేనే భరించలేని బాధగా ఉంటుందే. 10 రోజుల? రుక్కు, నేను సాధ్యమైనంత త్వరలో రావడానికి ప్రయత్నిస్తాను. వద్దండి, వద్దు. మీ పనులన్నీ చూసుకునే రండి. లేకపోతే మళ్ళీ వెళ్లాల్సి వస్తుందేమో. ఏమండి, నేను కూడా అందరి భార్యల్లా ఉంటే మీ వెంట వచ్చేదాన్ని కదా. 10 రోజులు కాదు, నెల రోజులున్నా బాధ ఏముంటుంది చెప్పండి. అతను నిశ్శబ్దంగా ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు. రుక్మిణి తల పక్కకు తిప్పుకుని దిండులోకి ముఖం దాచుకుని ఏడవసాగింది. రుక్కు, నువ్వు ఇలా ఏడ్చావంటే నేను అస్సలు వెళ్ళను. వెళ్ళండి, లేకపోతే అత్తయ్యకి మీ మీద కోపం వస్తుంది. అమ్మకి రాదు, దేవుడికి కోపం వచ్చినా సరే. నీ సంతోషం కంటే ఎక్కువైంది ఏదీ లేదు. అతను భార్య ముఖాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. మీరు లేకపోతే నాకెందుకో చాలా భయం వేస్తుందండి. నా మనసు నా వశంలో ఉండదు. పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. నాకు తెలుసు. నేనేం చేయనండి. నన్ను మీరు చచ్చిపోనియరు. ఇట్లా ఈ జీవితం నాకు నరకం, మీకు నరకం. రుక్కు, అతని కంఠం గాద్గికంగా అయింది. రుక్మిణి ఏడుపు మరింత ఎక్కువైంది. ఏడుస్తూనే అంది. నిజమండి, నేను చచ్చిపోతే మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు. అందరిలా హాయిగా ఉండవచ్చు. ఇంకా మాట్లాడకు, అతను వారిస్తున్నట్లుగా అన్నాడు. సిద్ధు ఉన్నాడనేగా. వాడికేం, మగపిల్లాడు. మీ అమ్మగారు వాడిని ప్రాణంలా చూస్తారు. రాహుల్ అసలు ఏ లోటు రానియడు. లేకపోతే మీరే ఏ అనాథాశ్రమానికైనా ఇచ్చేద్దరు గాని. ఇదంతా నన్ను చచ్చిపోమని చెప్పడమా? రుక్మిణి హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతని తలని దగ్గరకు లాక్కుంది. భర్తని బాధ పెట్టాననే వ్యధ మరింత ఏడుపు తెప్పించింది.
నేనేం పాపం చేశానండి? భగవంతుడు నాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడో? పాపం అంతా నీది కాదు రుక్కు, నాది. అతని ముఖం ఆమె మెడ వంపులో ఒదిగిపోయింది. రుక్మిణి చేతులు అతని జుట్టుని నలిపాయి, బుగ్గలు నిమరాయి, అతని భుజాలు ఘాట్లు పడేటట్లు గుచ్చి పట్టుకున్నాయి. మరుక్షణం అతని ముఖం అంతా ముద్దులతో నిండిపోయింది. ఆమె చేతి వేళ్లలో, ఆమె వెచ్చటి ఊపిరిలో ఉద్రిక్తతను పసిగట్టిన అతను మెల్లగా అతనిని తాను విడిపించుకున్నాడు. రుక్మిణికి హఠాత్తుగా సిగ్గేసింది. అది చచ్చిపోవాలన్నంత సిగ్గు. భర్త శరీరంలోని కోరికను రెచ్చగొట్టి అది తీర్చలేని తన ఆసక్తత గుర్తుకు వచ్చిన సిగ్గు అది. అతను లేచి కూర్చున్నాడు. ఎడమ చేతి వేళ్ల కొనలతో ముఖం మీద పడిన చెదిరిన జుట్టును సరిచేసుకున్నాడు. ఇంతలో సిద్ధు వచ్చాడు. నాన్నా, నేను బాబాయ్ షికారుకి వెళ్తున్నాము. వెళ్ళండి. బాబాయ్ 100 రూపాయలు అడిగి తెమ్మన్నాడు. షికారుకు వెళ్ళడానికి 100 రూపాయలు ఎందుకురా? రేపు శుక్రవారంగా బాబాయి సేనకి భోజనాలు పెట్టాలట. బామ్మని అడుగు. బామ్మ ఇవ్వదట. ఆ కోతి మూకకి నేను రూపాయి కూడా ఇవ్వను అందట. నిన్నే అడగమన్నాడు. కృష్ణ చైతన్య నవ్వు ముఖంతో జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చాడు. నువ్వు ఇచ్చావని బామ్మకు చెప్పనా వద్దా? నీ ఇష్టం. చెప్పనులే. బాబాయ్ నాతో మాట్లాడినప్పుడు చెబుతాను. సిద్ధు డబ్బు తీసుకుని తుర్రున పరిగెత్తాడు. కృష్ణ చైతన్య లేచి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడి జుట్టు దువ్వుకోసాగాడు. మంచం మీద పడుకుని ఉన్న రుక్మిణి భర్తనే చూస్తుంది. ఎంత అందంగా ఉంటాడతను. ఆ జుట్టు, కళ్ళు, చెంపలు, ముక్కు తీర్చిదిద్దినట్టుంటాయి. ఆ శరీరాకృతిలో రాజసం ఉన్న ఆ ముఖంలో మంచితనం ఉండడంతో అతను రాజర్షిలా గంభీరంగా ఉంటాడు. రుక్మిణి కళ్ళ ముందు పెళ్లి కొడుకుగా ప్రప్రథమంగా అతన్ని తను సుమసిగ్గుతో చూసిన క్షణాలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు ఎంత అందంగా కనిపించాడు. అతని చూపులు అయస్కాంతంలా తన మనసుని ఆకర్షించాయి. ఆ కళ్ళలో ఆ చిలిపిదనమే లేదిప్పుడు. అదంతా గంభీర్యంగా మారిపోయింది. వ్యాధిగ్రస్తురాలైంది తను. మానసికంగా కృంగిపోయినా మళ్లీ ధైర్యం తెచ్చుకుని జీవితంతో రాజీపడింది. అతను బలంగా ఎదురు దెబ్బ తగిలిన కిమ్మనకుండా భరిస్తున్న సహనశీలి అయ్యాడు. అందుకే అతను ఇంకా ఇంకా అపురూపంగా అయ్యాడు. పెళ్లిలో అతనితో కలిసి తను నవవధువుగా నడుస్తున్న క్షణాలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు అందరూ ఎంతగా ప్రశంసించారు. రతి మన్మధుల్లా ఉన్నారన్నారు. ఇంత చక్కటి జంట ఎప్పుడో గాని చూడమన్నారు. అదంతా గుర్తుకు వస్తే మంచానికి కుర్చీకి బందీ అయిపోయిన ఈ జీవితం మరీ నరకం అనిపిస్తుంది. మనసు రెక్కలు తెగిన పక్షిలా గిలగిలలాడుతుంది. రుక్మిణి గుండెల్లోని నిట్టూర్పు బయటికి వచ్చింది. అతనితో దాంపత్య జీవితం పట్టుమని 4 సంవత్సరాలైనా లేదు. ఈ కాస్తలోనే ఎన్ని ఊళ్ళు తిరిగారు. ఎంత ఆనందం అనుభవించింది. రుక్మిణి కళ్ళ ముందు పెళ్ళైన కొత్తలో ఊటీలో వాన పడుతుంటే ఇద్దరూ చెయ్యి పట్టుకుని పరిగెత్తి కారు దగ్గరికి వచ్చిన వైనం గుర్తుకు వచ్చింది. ఒకరు ముఖం మీద పడిన వాన బిందువుల్ని మరొకరు తుడుచుకోవడం కళ్ళ ముందు మెదిలింది. ఎంత హుషారుగా ఉండేది తను. కానీ అది రుద్బుధప్రాయమని కలలో కూడా అనుకోలేదు. ఇంత చిన్న వయసులో అదృష్టం తనని ఇంత నిర్దయగా శిక్షిస్తుందని తెలియలేదు. తనేం పాపం చేసింది? కృష్ణ చైతన్య అవతల హాల్లోకి వెళ్ళాడు. నీలి లోపలికి వచ్చింది. రుక్మిణి దుఃఖం నిగ్రహించుకుంది. కళ్ళు తుడుచుకుని, నీలి ఇలారా, ఆ ఆల్బమ్ ఇలాతే అంది. నీలికి ఏ ఆల్బమో వివరంగా చెప్పనవసరం లేదు. ఆ గదిలో ఉన్నది ఒక్కటే ఆల్బమ్. అది రుక్మిణికి మంచం పక్కన వెండి ట్రేలో ఉంటుంది. దాని నిండా పెళ్లినాటి ఫోటోలు ఉన్నాయి. విపరీతమైన బాధ కలిగినప్పుడు రుక్మిణి ఆ ఆల్బంలోని ఫోటోలు చూస్తూ గంటలు గంటలు గడుపుతుంది. ఆ ఫోటోలు చూడగానే రుక్మిణి మనసు రెక్కలు చాచిన పక్షిలా గతంలోకి ఎగురుతూ దూసుకుపోతూ ఉంటుంది. ఆమెకు ఇంకా తన అవిటితనం గుర్తురాదు. ఆ పాత జీవితం మళ్ళీ గడుపుతున్నట్టే ఉంటుంది. వర్తమానంలో ఇక కాలం ఎంత కరిగిపోయింది అనే ధ్యాసే ఉండదు. మనసు శరీరం నుంచి విడిపోయి తన్మయత్వం పొంది సేద తీరుతున్నట్లుగా ఉంటుంది. అదొక కళ, సుందరమైన కళ. ఎంతసేపు చూసినా తనివి తీరని అనిర్వచనమైన తృప్తిని ప్రసాదించే అద్భుతమైన వరం లాంటిది కళ. రాత్రి అయింది. మైనంపాడు ఊరంతా చీకటి వడిలో సొమ్మసిల్లినట్టుగా నిద్రపోతుంది. ఆ చీకటిలో నుంచి దూరంగా ఆ ఊరిలో ఏ వీధిలో ఎటువైపు నుంచి నిలబడినా ఎత్తుగా కనిపించే ఆ భవనంలో ఒక గదిలో మాత్రం ఇంకా వెలుగుతున్న లైట్ల కాంతి పొడుగాటి కిటికీ అద్దాలు తలుపుల్లో నుంచి కనిపిస్తుంది. గదిలో కృష్ణ చైతన్య పాత దస్తావేజుల కట్టలు ముందు పెట్టుకుని మర్నాడు తన వెంట తీసుకువెళ్లాల్సిన దావా కాగితాల కోసం వెతుకుతున్నాడు. ఇంతలో దగ్గరగా వేసి ఉన్న తలుపులు తీసిన చప్పుడయింది. అతను తిరిగి చూశాడు. లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి, ఇంకా నిద్రపోలేదా అమ్మమ్మ అన్నాడు. లేదయ్యా, ఈ మధ్య నాకు కంటి మీదకి కునికే రావడం లేదు. ఏమిటి, నువ్వు ఇంకా మేల్కొన్నావు అంది. రేపు నేను ఊరు వెళ్తున్నాను. అవునట, నీలి చెప్పింది. ఏమిటంత అర్జెంటు పని? ప్లీడర్ గారు కబురు చేశారు. ఆ దావా సంగతే. నేను వచ్చి ఒక 15 రోజులు అక్కడ ఉంటేనే గాని పని జరగదట.
అలా చెప్పు, ఏమిటా అంత అర్జెంటు వెళ్తున్నావు అనుకున్నాను అంటూ అన్నపూర్ణమ్మ గారు వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆ దీపపు కాంతిలో నెరిసిన ఆమె జుట్టు వెండి తీగల్లా మెరుస్తుంది. ఆవిడ భుజాల చుట్టూ శాలువా కప్పుకుని ఉంది. కృష్ణ చైతన్య కావలసిన కాగితాలన్నిటినీ బొత్తిగా పెట్టి ఒక ఫైల్లో బిగించాడు. మిగతా కట్టెలన్నీ తీసుకువెళ్ళి అక్కడున్న పాతకాలపు ఇనప్పెట్టె తెరిచి అందులో భద్రపరిచాడు. కృష్ణ, అన్నపూర్ణమ్మ గారు పిలిచింది. ఏమిటమ్మమ్మా? ఈరోజు మళ్ళీ ఉత్తరం వచ్చిందిరా. వచ్చి కూర్చుంటున్న అతను తలెత్తి చూశాడు. క్షణంసేపు ఇద్దరి కళ్ళు మూగగా సంప్రదించుకున్నాయి. ఆ ఉత్తరం ఎక్కడి నుంచో అతనికి అర్థమైంది. ఎప్పుడు అని అడిగాడు. మధ్యాహ్నం డాక్టర్ గారు వాళ్ళ కాంపౌండర్ చేత పంపించారు. నీకిద్దామని అనుకుంటే నువ్వు అమ్మతో కూర్చుని మాట్లాడుతున్నావు. ఈ దావా సంగతే మాట్లాడుతున్నాం. ఏది ఆ ఉత్తరం? ఆవిడ ఒకసారి గుమ్మం వైపు చూసింది. అక్కడి నుంచి ఎవరూ రావడం లేదని నిర్ధారణ చేసుకున్న తరువాత శాల్వా కింద ఉన్న చెయ్యి తీసి ఉత్తరం అతనికి అందించింది. ఈసారి ఈ ఉత్తరం చదువుతుంటే నా ప్రాణం విలవిలపోయిందనుకో అంది. కృష్ణ చైతన్య కవరులో నుంచి కాగితాలు లాగి ఆ ఉత్తరం చదవసాగాడు. వంకర టింకరగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న తెలుగు వ్రాత సుపరిచితమే. అందులో ఇలా ఉంది: న్యూయార్క్, 8 ఏప్రిల్ 1977. ప్రియమైన బామ్మగారికి, మీ కుమారుని యొక్క కుమారుడైన బాబీ శివం నమస్కారములు చేసి రాయినది ఏమనగా, మీరు మా యందు ఎంతో ప్రేమ ఉంచి రాసిన ఉత్తరం ముట్టినది. మీకు మా యందు కలిగిన దయకి ధన్యవాదములు. ఇక్కడ జెనీ ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగుగా లేదు. జెనీ ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న రాబర్ట్ పెళ్లికి ముందు రోజున యాక్సిడెంట్లో మరణించాడట. ఎంతో విచారించవలసిన దురదృష్టము. డాక్టర్లు జెనీని ఈ ఊరు నుంచి, ఈ జ్ఞాపకాల నుంచి వెంటనే దూరంగా తీసుకుని వెళ్ళనిచో జెనీ ఆరోగ్యం పాడుకుట తథ్యమని దృఢముగా చెప్పుచున్నారు. కానీ ఈ ఊరు విడిచి మేము ఎక్కడికి వెళ్ళవలెను? మాకు ఎవరున్నారు? తల్లిదండ్రులని చిన్నతనంలోనే పోగొట్టుకున్న మేము ఎంతో దురదృష్టవంతులము. మా అమ్మ తరపున మాకెవ్వరూ లేరు. మా నాన్న తరపున మీరున్న మమ్మల్ని రానియరు. మీరు అసలు మమ్మల్ని ఎందుకు రానియరు? మేము చేసిన పాపమేమిటి? జెనీ నా కళ్ళ ముందు ఇలా కృంగి కృషించుట నేను చూడలేకుండా ఉంటిని. బామ్మగారు, మా తండ్రి గారి యొక్క మాతృభూమి అయిన ఇండియాని చూడవలెనని, మీ మధ్య తిరుగుతూ మీతో తెలుగులో మాట్లాడవలెనని చిన్నప్పటి నుంచి మా ఇద్దరి కోరిక. మమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీ తెలుగు స్త్రీయే. ఆమె నీ గురించి, ఇంటిని గురించి, ఊరిని గురించి మాకెంతగానో చెప్పి ఉన్నది. బామ్మగారు, ఈ కష్టకాలంలో మమ్మల్ని మీ దగ్గరికి రానిస్తే మేమెంతో సంతోషించగలవారము. మాకు మీ అలవాట్లు తెలుసు. మేము మీకు ఎలాంటి కష్టము కలగకుండా జాగ్రత్తగా ప్రవర్తించగలమని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ మార్పు మూలంగా జెనీ ఆరోగ్యం చక్కబడుతుందేమోనని నా ఆశ. మా ఆయ మీరు ఎంతో మంచివారని, దయాధర్మం గలవారని చెబుతూ ఉండేది. మా ఆయ చచ్చిపోయిన తర్వాత మేము మరీ ఒంటరిమారం అయిపోతిమి. మీరు మమ్మల్ని కొన్ని వారాల పాటు ఇండియా రాణిస్తే జెనీ ఆరోగ్యం చక్కబడితే మీ మేలు జన్మలో మర్చిపోలేను. దయామయుడైన ఆ కృష్ణ పరమాత్మ మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించునోగాక. నమస్కారములతో, బాబీ శివం. కృష్ణ చైతన్య ఉత్తరం చదువుతుంటే అన్నపూర్ణమ్మ గారు 1-2 సార్లు కళ్ళు తుడుచుకుంది. మధ్య మధ్యలో భయంగా ఎవరు వస్తారో అన్నట్టుగా దర్వాజా వైపు చూసింది. కృష్ణ చైతన్య ఉత్తరం మరిచి కవర్లో పెట్టేశాడు. సరిగ్గా చదివావా? చదివాను. కృష్ణ, ఏం చేద్దామంటావురా? నేనేం చెప్పనమ్మమ్మా. వాళ్ళు ఇక్కడికి వస్తే మనకు జరిగే నష్టం ఏముందయ్యా? నష్టం ఏముంది? ఏమీ లేదు. కానీ మా అమ్మకి ఏమాత్రం ఇష్టం లేదుగా. అది నాకు తెలుసునయ్యా. అదేగా నా బాధ. మీ అమ్మకి ఇష్టం లేదనే ఇన్నాళ్ళు అన్నిసార్లు ఉత్తరాలు వచ్చినా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ కృష్ణ, ఈసారి ఈ ఉత్తరం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నేననే దాన్ని ఇక్కడ సులక్షణంగా బ్రతికి ఉండి కూడా వాళ్ళకేం సాయం చేయలేకపోతున్నాననే వ్యధ పడుతున్నాను. మీ తాతయ్య పిచ్చి పట్టుదల మూలంగా ఇట్లా దూరంగా ఆగిపోయారు కానీ లేకపోతే వాళ్ళు ఇక్కడ పెరిగి పెద్ద అవ్వాల్సిన వాళ్లేగా. నీకు తెలియదు కానీ మీ అత్తయ్య ఎంత మంచిదనుకున్నావు. మన జాతి మతం కాకపోయినా నేనంటే ఎంత గౌరవమో, అంత చదువుకున్నా ఎంత వినయమో. ఇక్కడ ఉండాలని, మాలో కలిసిపోవాలని వచ్చిందిరా. కానీ కర్మం కలిసి రాలేదు. నీకు చెప్పానో లేదో, మీ అత్తయ్య మావయ్య ఎంత బాగుండేవారని. చెప్పావమ్మమ్మ, చాలాసార్లు చెప్పావు. కృష్ణ చైతన్య జుట్టులోకి వేళ్లు పోనిస్తూ అన్నాడు. అతనికి బుద్ధి తెలిసినప్పటి నుంచి ఈ అమ్మమ్మ ద్వారా చచ్చిపోయిన మేనమామ గుణగణాలు, ఆయన విదేశీయులకి చదువు కోసం వెళ్ళి అక్కడ ప్రేమించి పెళ్లాడి తీసుకువచ్చిన భార్య అందచందాలు, వినయ విధేయతలు, వీటి గురించి అతను వింటూనే ఉన్నాడు. ఇదంతా అతనికి కంఠోపాఠమే. ఇప్పుడు మళ్ళీ వినే ఓపిక లేదు. అప్పటికే చాలా పొద్దుపోయింది. అతనికి నిద్రొస్తుంది.
మళ్ళీ తెల్లవారుజామున లేచి ప్రయాణమై వెళ్ళాలి. వాళ్ళు అసలు ఎవరయ్యా? పరాయి వాళ్ళేం కాదుగా, నా కొడుకు పిల్లలేనయ్యా. వాళ్ళు కష్టదశలో ఉంటే వాళ్ళని నా దగ్గరికి పిలిపించుకోవడం తప్పని ఎవరంటున్నారమ్మమ్మ? మీ అమ్మ అంటుందిగా. వాళ్ళకి జవాబే వ్రాయొద్దట, వాళ్ళ మాట ఎత్తవద్దట, వాళ్ళు ఇంటిలో అడుగు పెట్టకూడదట. అదంతా తాతయ్యకి ఇచ్చిన మాట అంటుంది అమ్మ. ఇచ్చిందిలే, మహాలావు వాగ్దానం. బతికి ఉన్న నా బాధ ఏమిటో దానికి అవసరం లేదు. ఎప్పుడో చచ్చిపోయిన తండ్రికి ఇచ్చిన మాట మీద ఇదంతా తండ్రి మాట మీద గౌరవం కానే కాదు. మీ అమ్మ స్వార్థం. వాళ్ళు వస్తే ఈ ఆస్తులో ఎక్కడ ఏం పంపకం మాటలు వస్తాయోనని మీ అమ్మ భయం. కృష్ణ చైతన్య ఈ నింద మౌనంగా భరించాడు. ఆవిడ కుర్చీలో నుంచి లేచింది. నుదుటి మీద కొట్టుకుంటూ, నా కర్మకాలి మీ తాతయ్య కొడుకు మీద కోపంతో అల్లుడికి కూతురికి పట్టం కట్టి ఆస్తి అంతా అప్పగించడంతో నా ఇల్లే నాకు పరాయిదైపోయింది. మీ అమ్మ చేతికి పెత్తనం రావడం కాదు కానీ నాకు నోరు లేకుండా చేసింది. అసలు వాళ్ళేమడిగారు? కష్టకాలంలో వచ్చి 4 రోజులు ఉంటామంటున్నారు, అంతేగా. పాపం ఆ అమ్మాయికి ఆ ప్రేమించిన అబ్బాయి పెళ్లికి ముందు రోజున చచ్చిపోవడం దురదృష్టం కాదు, మతి చెలించే పరిస్థితి వచ్చిందట. ఆ ఆయా కూడా చచ్చిపోయిందని అంటున్నారుగా. దిక్కులేని పక్షుల్లా ఉన్నారు కాబోలు. చిచి, నాది ఎంత వెదవ బ్రతికైపోయింది. ఆ పిల్లల్ని చూడాలని ఇన్నాళ్ల నుంచి తప్పిస్తూ పిలిపించుకోలేకుండా ఉన్నాను. ఎంతమంది మన ఇంటిలో పడి తినడం లేదు. వాళ్ళిద్దరూ వస్తే మన సంపదలు ఏమైనా తరిగిపోతాయా? అమ్మ ఉద్దేశం ఖర్చు గురించి కాదమ్మమ్మ. వాళ్ళు విదేశీయులు. వాళ్ళ జీవితం, ఆ పద్ధతులు, అలవాట్లు వేరు. మనకి ఇబ్బందిగా ఉండవచ్చు. ఏం ఇబ్బంది అయ్యా? మీ తాతగారి కాలంలో ఎన్ని రకాల వాళ్ళు వచ్చి మన ఇంటిలో విడిది చేసేవాళ్ళు. మహమ్మదీయులు, క్రిస్టియన్లు, ఇంగ్లీష్ ధరలు, ఎన్నెన్ని రకాల మనుషులు. ఒక్కొక్కసారి ఎంతమంది ఉండేవాళ్ళో తెలుసా? వాళ్ళకి భోజనాలు, వసతులు నేను చూడలేదా? అంతగా వీళ్ళంటే మనకి ఇష్టం లేదనుకో, ఆ గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అందులో ఉంచితే సరిపోలా. అతను మాట్లాడలేదు. ఆ ఇంటిలో అధికారం చెలాయించే కూతురి ముందు నోరు విప్పలేని అన్నపూర్ణమ్మ గారు పెద్ద మనవడైన కృష్ణ చైతన్య ముందు మొత్తుకుంటూ ఉంటుంది. కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. ఆవిడని అనునయించడం అతనికొక్కడికే సాధ్యం. ఇప్పుడు కూడా ఆవిడ కన్నీళ్లతో అనసాగింది. కృష్ణ, నా మనసులో ఉన్న మాటలేమిటో చెబుతానయ్యా. నాకు వాళ్ళని చూడాలని ఉంది. దేహి అని చేయి చాచిన ఎవరిని ఇంతవరకు నేను తిరస్కరించలేదు. అందులో నా కొడుకు పిల్లలు వాళ్ళు ఇక్కడకు రావాలి. వాళ్ళ బాధ ఏదో తీరే వరకు ఉండాలి. ఈ సాయం నీ వల్లనే జరగాలి. నీ ఇష్టం. మీ అమ్మకి ఏం చెబుతావో, ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు. ఆవిడ కుర్చీలో నుంచి లేచింది. నువ్వు అనేవాడివి ఈ ఇంట్లో లేకపోయినట్లయితే నేను ఏనాడో ఊరిపోసుకుని చచ్చుండేదాన్ని. మీ అమ్మ పెత్తనం నేను అంత భరించలేకుండా ఉన్నాను. ఇంకా ఎందుకురా దీనికి పెత్తనం? అంతా నీకు వదిలేసి కృష్ణారామ అనుకోక భుజం మీద నుంచి జారిన శాలువా సరిచేసుకుంటూ ఏడుపు ఆపుకుంటూ ఆవిడ వెళ్ళిపోయింది. అగ్నిపూలు మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.